అందమైన కుందనాల కొమ్మరా. చేసుకోవే, నువ్వు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు. నేనే నుయ్యో గొయ్యో చూసుకొని చచ్చిపోతాను. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నీకు పుట్టబోయే తొలిచూరి ఆడపడుచుకి నా పేరు పెట్టాలి. మరి నీ పేరు పెట్టడానికి వర్ష అంటున్నాడండి. ఇప్పుడు నన్ను చూసి ఏమైపోద్ది? మీ ఆవిని పంపించు, మా ఆయన లేచాడు. మీ ఆయన లేస్తే మా ఆయన పంపించడం పిచ్చి పిచ్చేసేస్తా వెళ్ళే నుంచే. నువ్వు ఉండయ్యా, పదక్క. మనకు కూడా పెళ్ళయింది. ఆయన లేచాడు అనుకో, నన్ను చూస్తే దొరికిపోతాం. అందుకు తనని పంపించా. రోజంతా అక్కడే ఉండాలా? ఉండనులే, నైట్ అయితే నేను పోతా కదా. ఇది చెప్పాను కదన్నా పెళ్లి చేసుకుంటానని. నాకు మైసూరు పాక్ అంటే అమ్మాయి ఇచ్చి దాన్ని ఎలా చేసుకున్నావురా? అంటే తప్పలేదన్నా. అన్నయ్య బతుకున్నాడని విషయం మర్చిపోయారా? పోయి డంపింగ్ యార్డ్ లో పడుకున్నట్టుంటారా దాని పక్కన ఉంటే? అనగానే 100 ఎలకలు చచ్చినట్టు ఒకటే కప్పు. లొట్ట ముఖం దాని డ్రైనేజీ ముఖం. ఎలాగ ఎంత అందంగా పుట్టావు? అర్ధరాత్రిలోయమ్మ ఆ ముద్దు తీర్చవే బొమ్మ. ఏ వర్ష, మళ్ళీ వర్ష అంటున్నాడు. ఎలా మా ఆయన లేచాడు. పో పో పో. పక్కకి వర్షయ్యేది. ఆయన లేచాడయ్యా, పంపించా. ఎక్కడ దొరికారా మీరు నాకు? నువ్వేం భయపడకు, వాడేం చెయ్యడు. నువ్వంటే ఎలా ఉంటావు కాబట్టి నేనేం చేయడు. అది చూడు ఎంత అందంగా ఉంటుంది. దాన్ని ఏదో ఆడేం లేదమ్మా. అరే ఇవాళ కూడా ఆఫీస్ వెళ్ళరా? ఎక్స్క్యూజ్ మీ, వెళ్ళొచ్చు కదా ఆఫీస్ కి. డ్రైనేజ్ మాట్లాడుతున్నావు. గుద్దనంటే లొట్టపట్టు బిందులే. ఏం లేదాడా, అంత ఉత్తుత్తేనే బాడీ ఉంది కానీ లేదు. ఒక కాపురం చేసుకునివరా? నాకు తెలుసురా దాన్ని పెళ్లి చేసుకుంటే చేతబడి వాళ్ళు తయారవుతావని. మధ్యాహ్నం దానికి విడాకులు ఇచ్చి ఇవ్వాల్సింది నేను కాదు నువ్వు. ఎందుకు ఇవ్వాలి? అది నా పెళ్ళం, ఇది నీ పెళ్ళం. ప్రూఫ్ ఎదురా? అన్ని ఫోటోలు ఇది ఉందిరా. మరి దాన్నే చేసుకున్నావు నువ్వు. మరి దీన్ని ఎవరు చేసుకున్నాడు? నేను. రావే. సరే రా పోదాం. నీ ముఖం చూస్తే అటువంటి ఫీలింగ్ నాకు కలదు. కలగదా? ఇప్పుడు చెప్పు, నేను ఎలా ఉన్నాను? అర్ధరాత్రిలోయమ్మ ఆ ముద్దు తీర్చవే బొమ్మ. నీకు పంచదార పూరీలు లేవా? నీకు మిరపకాయ బజ్జీలు లేవా? లడ్డు మిఠాయి నీకు రమ్యముగా చేయిస్తే మళ్ళీలా తింటివి రచేష్ణ. మీరు నా పేరు పాప, నా చిన్న పాప, పెద్ద పాప. మీరు ఒక 3 రోజులు డేట్లు కావాలి. మీ కూతుర్ని హీరోయిన్ చేస్తా. హీరోయిన్లా? ఆ. పేమెంట్ ఎంత చెప్పు? 5,000 నీకు 2,000. 2,000. మూడు కదా. అమ్మా హీరోయిన్స్ రండి. చూడు ప్రియా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. ఇదిగా నేను అల్లటప్ప అమ్మని కాదు, పరదేశీ అమ్మాయిని, కూతుర్ని. మండపేట చెబుతున్నా ఇది. నువ్వు నేను కలిసి ఉంటేనే నాకెంతో ఇష్టం. నువ్వు నేను మనమైతే. ఇదిగో పాపలు, మీరు వెయ్యండి. నువ్వు తొక్కవయ్యా. వేర్ ఈజ్ మై వర్ష? ఇదే బాబు. మోసం చేయకండి. నా వర్ష తోలు తీసిన కోడిలా ఉంటుంది. ఇది ఎలా ఉంది? నరసాపురం బజార్ లో ఏలగట్టిన కాల్చిన కోడిలా ఉంది. భాస్కర్, నేనే భాస్కర్, నీ వర్షని. నా వర్ష అనడానికి ప్రూఫ్ ఏంటి? ఆ రోజు పార్కులో తీసుకెళ్ళాం. చెప్పనా? నువ్వు భాస్కర్ వా? అవును. నేను నమ్మను. నా భాస్కర్ కి బాహుబలి అంత భుజాలుంటాయి.
ఆ కాలిన జబ్బలు జారి కిందకొచ్చాయి. నేను నమ్మను. నా భాస్కర్ చెస్ట్ ఊపుతాడు. చెస్ట్ కిందకొచ్చింది. ఆగు, నీ సంగతి ఇలా కాదు. అక్క చెల్లి ఏమైంది? చూడక్క, వాడు ఎవడో వచ్చి నన్ను భాస్కర్ అని నమ్మిస్తున్నాడు. ఎవడ్రా నువ్వు? భాస్కర్. ఆడపిల్లలు మోసం చేస్తారు, సిగ్గులేదురా? అమ్మాయిల జీవితాంతం నాశనం చేసేవారా ఎదవా? మరి మీరు చేసింది ఏంటి? చూడన్నయ్య ఏం చేశారో. ఏమే ఫారం కోడి, మీ చెల్లికి పెళ్లి చేయాలనే ఉద్దేశంతో దాన్ని నాకు అంటగలుపుతావా? అది కాదు భాస్కర్, ఏదో నాటకాలు ఆడుకో. దానికి పెళ్లి అవ్వట్లేదు పెళ్లి భాస్కర్. అవ్వకపోతే నాకు అప్ చెప్తావా? ఓ పని చేద్దాం, నువ్వు నేను పెళ్లి చేసుకుందాం, మీరిద్దరు పెళ్లి చేసుకోండి. నేను చేసుకోను. నాకు భాస్కరే కావాలి. వద్దురే. నీ మొహానికి నేనే ఎక్కువ, నీకు భాస్కర్ కావాలి? అవసరం లేదు, నన్ను చేసుకో. నేను చేసుకోను. ఏమే వాడికి ఏం ఎక్కువ ఉంది, నాకేం తక్కువ ఉంది? వాడికి ఏం ఎక్కువ ఉందో నేను చూడలేదు కానీ ఏంటే శోభను అనుకుంటున్నావు, ఎవడని చచ్చాడు అనుకుంటున్నావా? అంత దిగాలి వచ్చి కూర్చున్నావు. ఆ పాలిటీ ఇది నా భాస్కర్ పాలు. భాస్కర్ పాలు. నేను చెప్పాను కదా భాస్కర్ లేని లోటు తీరుస్తానని. అయితే ఆగు, ఒక్క నిమిషం. భాస్కర్ పాలు తాగడం లేదు చూసిరా. వాడు తాగడం లేదు, నేను ఎలా చూస్తాను? ఇప్పుడు వాడు శోభనం చేసుకుంటుంటే మాటిచ్చావు కదరా, భాస్కర్ ఏది చేస్తే అది చేస్తా అని. పాలు తాగడం లేదు, ఒకసారి కనుక్కొని రాపో. అనయ్య రే, సారీ అన్నయ్య, పాలు తాగావు నువ్వు? నేను పాలు తాగుతున్నా. తాగు. ఎప్పటి దెయ్యం పట్టినా ఏందే? నా భాస్కర్ పాలు తాగాడు రా. వాడు తాగితే ఎందుకే నువ్వు ఇంత ఓవరాక్షన్ చేస్తున్నావు? నా భాస్కర్ ఏం చేస్తే చేశాను మా ఆడించావదేమ్మా. నా భాస్కర్ చెయ్యేసాడో లేదో చూసిరా, అప్పుడు నా మీద చెయ్యొద్దు. ఒక నిమిషం ఆగు, చూస్తాను. అన్నయ్య ఏంట్రా? కాదు. అరే వాళ్ళు పళ్ళు తినిపించుకుంటున్నారా, మనం కూడా తినిపించుకుందాం. వాడు పళ్ళు తింటే నేను పళ్ళు తింటానంటే నా భాస్కర్ ఏం చేస్తే అదే చెయ్యాలరా. చెప్తా. ఏం చేస్తున్నా, నీకు ఇలా అయితే కుదరదులే గాని. చెయ్యి ఏం చేస్తారో చూద్దా అసలు ఇడు. రా, ఇంకెందుకు ఆలస్యం? అబ్బా అబ్బా. చెడతోటి కొడితే చెక్కై పెట్లు పడతావు, రబ్బి కొట్టేయనా? కుడి కన్ను కొడితే కాకినడ్ల పడతా ఒల్లమ్మి కొట్టేయన్న. ఈ మధ్య జూకెళ్ళావా? నమస్తే మేడం, 8 సంవత్సరాలు బట్టి ప్రేమించుకుంటున్నాం. నా లవర్. అరే, నాకు టైం కావాలి. దేనికి? నువ్వు నన్ను పట్టుకోవడానికి. మరి బానే భాస్కర్ లుంగీలు కడుతున్నావు కదా. నేను చెప్పేది అబ్బాయిల కోసం రా. కాదు కాదు. నీకు అసలు నా మీద ప్రేమ లేదబ్బా. ఎందుకు రాలా అంటావు? నువ్వు నా పక్కన ఉంటే నాకు ఇమ్మంత ధైర్యం రా. అదేంటి కొందంత ధైర్యం కదా అది? నీ కొండల ముందు ఆ కొండెంతరా? ఇవన్నీ కాదు, లవ్ అంటే రొమాన్స్ ఉండాలి. నువ్వేమన్నా రోమియో అనుకుంటున్నావా? చే, వాడు ప్రేమ కోసం చచ్చాడు, నేను ఆ టైప్ కాదు. కానీ నేను మాత్రం జూలియట్ ని. జూలిచ్చి కొడతా, జూలియట్ అన్నావంటే. నీకు విషయం తెలుసా? ఒకే కూల్ డ్రింక్ లో 2 స్టార్లు వేసుకుని తాగితే ఎంత బాగుంటుందో తెలుసా? అవునా? పట్టు వావ్. వేస్తా చూడు. ఏం చేస్తున్నావే? నువ్వే అన్నావు కదరా, ఒక కూల్ డ్రింక్ లో 2 స్టార్లు వేసుకుంటే బాగుంటదని. చాలా బాగుందిరా. నీకు విషయం చెప్పాలి పైమా, నా గుండెకి బొక్కుంది. అంటే ఇన్ని రోజులు నేను ఈ బొక్కల హాట్ లో ఉన్నానా? వేరే వాడిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటే అది చూసి నేను చచ్చిపో. దండలు మార్చుకోండి భాస్కర్, దండలు మార్చుకోండి. వేసావు కదా, ఎందుకు ఎడుతున్నావు? నేను హ్యాపీగా ఉంటే తాళి కట్టు. నేనంటే పైమాకి ఇంకా ప్రేమ. అప్పట్లో కూల్ డ్రింక్ ఇస్తే నాకు ఇచ్చేది. ఏం చేస్తున్నావు పైమా? ఇదిగో మందు తాగండి. తాగరా, కూల్ అవుతావు. ఓ మనసా చెబితే వినవా నువ్వు. యమ దొంగరంబా. నువ్వు నిప్పంటే నేను ఎలా నమ్మాలరా? ఏమో, నువ్వు నన్ను నమ్మట్లేదా?
వద్దు, వాడు ఏదో రోజు తప్పు తెలుసుకుంటాడు. తప్పు కాదు, సంతకం పెట్టు విడాకుల మీద పెట్టు. నా నిప్పు మీద ఉడికిన పప్పుట్రా. అంటవా అమ్మవా అంటవా అమ్మవా అంటవా అమ్మవా అంటవా అమ్మవా. నాకు ఈ హైదరాబాద్ లో ఏం చూపిస్తావు? మియాపూరు, మాదాపూరు, కొండాపూరు. అన్ని పూర్లేనా? రిచ్ లేదా? మనకు బొచ్చేలేదు, ఇక్కడ ఇచ్చేందుకు. మెట్రో స్టేషన్ వచ్చింది, అదిగో మెట్రో. అదిగో ట్యాంక్ బండి చూస్తారా? పాప ట్యాంక్ బండ్ అంట చూడు. వాటర్ సూపర్! అసలు ఎంత బాగుందో టేస్ట్. ఎక్కడ చేశారు ఇది? వాటర్ మినరలా? డ్రైనేజ్ వాటర్ అది. సరే గాని మరి అదేంటి? మూసీనది. మూసినదన్నా మరి తెరిచి ఉంచారేంటి? మీ నలుగురు వచ్చి మోస్తారని వెళ్ళి ముయ్యండి. మాకంటే బాగా నువ్వే మూస్తావు. ఏయ్! నెక్స్ట్ ఏం చూస్తున్నారో తెలుసా? ఏం చూస్తున్నావు? ఎయిర్పోర్ట్. సార్ చూసుకో అద్దంలో. సేమ్ ఉంది. నువ్వు కూడా అంత పెద్ద చార్మినారు ఇంత చిన్న సిగరెట్ డబ్బా మీద ఎలా పట్టిందంటో అక్క? అది కూడా తెలియదంటే అంత పెద్ద హిమాలయ పర్వతాలు ఇటు పట్టగలేంది, అది పట్టదా? ఏయ్! అంటే